బాబు అబద్ధం చెప్పినట్టు ఇప్పుడు ఒప్పుకుంటారా? మనం ఎప్పటికప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో మాట్లాడుకుంటున్నాం. 100కి 80% అయితే కరెక్ట్, జెన్యున్గానే విశ్లేషించుకుంటున్నాం. ఒక 20% మిస్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు కూడా. అయితే మోడీ సర్కార్ పరిపాలనకు సంబంధించి పర్ఫెక్ట్గానే ఉందని నేను ఎన్నోసార్లు మాట్లాడా. అది మోడీ ఏం మనకి డబ్బులు ఇయ్యడు కదా. పాయింట్ ఏంటి, మనం ఏం కంపేర్ చేస్తాం? ఇంతకు ముందున్న ప్రభుత్వంతో కంపేర్ చేస్తాం. అప్పటితో పోల్చుకుంటే జీడిపి పెరిగింది, జీడిపి గ్రోత్ పెరిగింది. అట్లాగే దేశపు ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా సాగింది. అట్లాగే ప్రతి అంశంలో కూడా ముందున్నాం, ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు క్రిందసారి ఏం చెప్పారు? 2019 ఎన్నికలప్పుడు దేశం తిరోగమనంలో ఉంది, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది, ఆటవిక యుగం వైపుకి తీసుకెళ్ళిపోయాడు, దేశం మొత్తం సర్వనాశనం చేశాడు అన్నారా లేదా? ఇవాళ అదే నరేంద్ర మోడీ, అదే మోడీ వేదిక మీద నుంచి మోడీ అద్భుత శక్తివంతుడు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, దేశం అద్భుత పాలనలో సాగుతోంది అని చెప్పారా లేదా? మరి ఎవరు అబద్ధం చెప్పినట్టు? ఇంతకుముందు నా మీద విరుచుకుపడ్డటువంటి వాళ్ళు, లేకపోతే అమ్ముడుపోయారంటూ మాట్లాడినటువంటి వాళ్ళు, ఇప్పుడు మరి చంద్రబాబు అమ్ముడుపోయారా మోడీకి? వాస్తవం మాట్లాడుకోవడం. ఇప్పుడు మా నాయకుడు ఏం చెప్తే అది కరెక్ట్ అని, ఎన్టీ రామారావు మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు, మళ్ళీ మంచోడు అంటే మంచోడు, మోడీ మంచోడు అంటే మంచోడు, చెడ్డోడు అంటే చెడ్డోడు, మళ్ళీ మంచోడు అంటే మంచోడు. ఇక్కడ మార్పు మీలో ఉందా నాలో ఉందా? అదే నా సందేహం.